కేసీఆర్ అవినీతి కథలో ఇప్పుడు అధికారులు జైలుకు వెళ్ళక తప్పదు. ప్రభుత్వాలు చెప్పినట్టు ఇష్టారాజ్యంగా నడుస్తుంటే దానికి అనుగుణంగా పనిచేసినందుకు గాను ఇప్పుడు తాజాగా విజిలెన్స్ ఎంక్వైరీలో విచిత్రమైనటువంటి విషయాలు బయటపడ్డాయి. భారతదేశ చరిత్రలో సరికొత్త కుంభకోణం దక్షిణాదిలో తెలంగాణలోనే జరిగింది. అది కేసీఆర్ హయాంలోనే జరిగింది అన్నటువంటి విషయం బయటపడింది. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వ కుంభకోణాలకి ఇది తాత లాంటి కుంభకోణం. 1,00,000 కోట్ల రూపాయలంటే 80,000 కోట్లు అని చెప్పినటువంటి మేడిగడ్డకు సంబంధించినటువంటి అంశంలో అసలు నిర్మాణం పూర్తయిపోయిందని ఈ సంతకం పెట్టేసి ఇచ్చేశారు. తీరా చూస్తే ఆ తర్వాత మళ్ళీ అదే ఇదిగో మీరు ఇంకా 5 అంశాలు పెండింగ్లో ఉన్నాయని చెప్పి రాసిచ్చారు. అంటే ఈయన ఫస్ట్ ఇచ్చినటువంటి సంతకంతో డబ్బులు రిలీజ్ అయిపోతాయి. ఆ తర్వాత మెయింటెనెన్స్ మీరే చూడాలి కాబట్టి అని అంటే కనుక ఇదిగో ప్రాజెక్ట్ పూర్తయ్యాక ఈ మెయింటెనెన్స్ అవ్వలేదు కాబట్టి అంటే అసలు మెయింటెనెన్స్ పూర్తి కాకుండా అంటే దానికి సంబంధించినటువంటి పనులు పూర్తి కాకుండా మెయింటెనెన్స్ ఎట్లా అవుతుంది? పని పూర్తయ్యే కదా మెయింటెనెన్స్. ఇప్పుడు తాజాగా వెలుగులోకి వచ్చినటువంటి అంశం ఏంటయ్యా అంటే 2019 సెప్టెంబర్ 10వ తారీఖున తనిఖీ పరిశీలన డిపార్ట్మెంట్ సమర్పించిన నివేదికల ఆధారంగా మేడిగడ్డ బ్యారేజీ నిర్మాణం దాదాపు పూర్తయింది. ఒప్పందం మేరకు నిర్మాణం పూర్తయింది. 2019 జూన్ 21న బ్యారేజీ ప్రారంభమైంది. అయితే అన్ని పనులు పూర్తి చేసి 2 సీజన్ల నుంచి నిర్వహణలో ఉన్నందున బ్యాంక్ గ్యారంటీలను విడుదల చేయాలి నిర్మాణ సంస్థ కోరిందని కాళేశ్వరం ఇంజనీరింగ్ చీఫ్ వెంకటేశ్వర్లు నీటిపారుదల శాఖ ఇంజనీరింగ్ చీఫ్ రాసిన లేఖలో 2020 నవంబర్ 11న పేర్కొన్నారు. బ్యారేజీకి సంబంధించిన అన్ని పనులు అదనపు పనులకు కూడా నిర్మాణ సంస్థ పూర్తి చేసింది. బ్యారేజీ విజయవంతంగా ఆపరేషన్లో ఉందని కాళేశ్వరం ప్రాజెక్టు మొదటి సర్కిల్ ఎస్సీ నివేదించారు. 2020 ఫిబ్రవరి 15 బ్యారేజీ పూర్తిస్థాయి నీటి మట్టానికి నీటిని నిల్వ చేసాం. 2 సీజన్లో 70 టీఎంసీలను ఎత్తిపోయడంతో పాటు 3,000 టీఎంసీలు దిగువకు వదిలాం. 2020 ఫిబ్రవరి 23 నుంచి డిఫెక్ట్ కూడా ఇది 2020 ఫిబ్రవరి 29 నుంచి డిఫెక్ట్ లైబిలిటీ పీరియడ్ ప్రారంభమైంది. ఈ సమయంలో నిర్మాణంలో ఏమైనా లోపాలు వస్తే తాము చేపడతామని ఏజెన్సీ అండర్టేకింగ్ కూడా ఇచ్చింది. పని పూర్తయిన సవరించిన అంచనా ఇంకా ఆమోదం పొందనందున ఫైనల్ బిల్లు ప్రాసెస్ చేయలేదని దీంట్లో తేల్చారు. అయితే మేడిగడ్డ బ్యారేజీ దాని అనుబంధ పనులను పూర్తి చేసేందుకు నిర్మాణ సంస్థకు పని పూర్తి ధృవీకరణ పత్రం జారీ చేస్తున్నట్టు 2021 మార్చి 15 ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ పేర్కొన్నారు. 2022 ఏప్రిల్ 18న మళ్ళీ అదే డిజిగ్నేషన్లోని ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ పెండింగ్లో ఉన్న బ్యాలెన్స్ పనులు పూర్తి చేయడంతో పాటు బ్యారేజీ డ్యామేజీ పనులు పునరుద్ధరణ చేపట్టాలని నిర్మాణ సంస్థ ఎల్ఎన్టీకి ప్రాజెక్ట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ లేఖ రాశారు. ఇందులో ఒరిజినల్ బ్యాలెన్స్ పనులు 5ని వివరంగా చెప్పారు. బ్యారేజీ డ్యామేజీకి సంబంధించిన 10 పునరుద్ధరణ పనులు చేపట్టాలని, వెంట్స్కి సిమెంట్ పోత దెబ్బతిందని, బ్యారేజీ దిగున సీసీ బ్లాకులు చెల్లాచెదిరాయని, 7 బ్లాక్లోని వెంట్స్ 17, 18, 19, 20 దిగున నీటి బుడగలు ఏర్పడాయని, వాటిని బాగు చేయకపోతే మరింత నష్టం వాటిల్తుందని చెప్పారు. 2021 ఫిబ్రవరి 15 ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ తిరుపతిరావు ఏజెన్సీకి రాసినటువంటి లేఖలో బ్యాలెన్స్ పనులు పూర్తి చేయాలని, పునరుద్ధరణ పనులు చేపట్టాలని కోరారు. అంటే 2021 ఫిబ్రవరిలో 2022 ఏప్రిల్లో రాసిన లేఖల ప్రకారం ఒప్పందంలోని పనులు కొన్ని పెండింగ్లో ఉంటే 2020 ఫిబ్రవరి 29 నుంచి డిఫెక్ట్ లైబిలిటీ ప్రారంభమైంది. ఈఎన్సీ లేఖ రాసేశారు. 2021 నాటికే దెబ్బతిన్నది అన్నటువంటిది ఇంజనీర్లు స్పష్టంగా చెప్తున్నారు. అంటే అప్పటి నుంచి పక్కన దెబ్బతిందని చెప్పినా కూడా పట్టించుకోలేదు. దానికి కారణమే ఇప్పుడు అది కుంగిపోవడం.